అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలలోని భాస్వరాన్ని మొక్కకు అందుబాటులోకి తెచ్చే ఫాస్ఫోబాక్టర్ జీవన ఎరువు, పూత పిందె దశలోని మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులు, చేపలు రొయ్యల మిశ్రమ పెంపకం మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను కుమ్మరించడం వల్ల దిగుబడి సంగతేమో కానీ భూభౌతిక స్థితి దెబ్బతిని నేలసారం క్షీణిస్తోంది. దీనివల్ల భూమిలో భాస్వరం నిల్వలు పెరిగిపోయి మొక్కలలో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. అలా జరగకుండా సేంద్రియ జీవన ఎరువుల వాడకం పెంచడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూసారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువుల్లో నత్రజనిని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి ఉన్నాయి. నేలలో స్థిరపడిపోయి ఉన్న భాస్వరాన్ని చలన స్థితిలోకి తెచ్చి మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది ఫాస్ఫోబాక్టర్ అనే జీవన ఎరువు. అసలు భాస్వరం జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి, వాడకం ఏ విధంగా ప్రయోజనకరం అనే వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం రైతులు పెట్టే పెట్టుబడిలో ఎక్కువ మొత్తం కూడా రసాయన ఎరువులపై పెట్టడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా నేలలో ఈ యొక్క జింకు వీటి మోతాదు కూడా తగ్గిపోవటం, ఈ యొక్క భాస్వరం నిల్వలు పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి రైతు కూడా అన్ని పంటలకు 2 నుంచి 3 వరకు కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులైన డిఏపి కానీ 12-32-16 కానీ 28-28-0 లాంటి కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయటం వల్ల నేలలో భాస్వరం నిల్వలు అనేది అధికంగా పెరిగిపోవడం జరుగుతుంది. మనం ఉదాహరణకు ఒక 100 కిలోల ఈ యొక్క భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసినట్లయితే దాంట్లో 15 నుంచి 20 కిలోలు మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగిలిన 75-80 కిలోల వరకు కూడా ఈ యొక్క భూమిలో మిగిలిపోయి అది మొక్కకు అందన రూపంలో లేదా కరగని రూపంలో ఉండిపోయి ఈ యొక్క నిల్వలు పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా భూమిలో అధికంగా పేరుకుపోయిన నిల్వల వల్ల ఈ యొక్క జింకు లోపము, ఇనుపధాతు లోపం కూడా రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దీంతోపాటు మనం తెలంగాణ కనుక చూసినట్లయితే మొత్తంగా రాష్ట్రంలో 53% నేలలో అధికంగా భాస్వరం నిల్వలు ఉన్నట్లు కూడా ఈ యొక్క భూసార పరీక్షల ద్వారా తేలింది. నేలలో అధికంగా పేరుకుపోయిన ఈ యొక్క భాస్వరం నిల్వలను తగ్గించుకోవడానికి, భాస్వరంపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి, ఈ కాంప్లెక్స్ ఎరువుల యొక్క మోతాదును మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క భాస్వరంని కరిగించే జీవన ఎరువును మనం వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ భాస్వరం కరిగించే జీవన ఎరువుల్లో పిఎస్బి చాలా ముఖ్యమైనది. సో దీంట్లో మనకు బ్యాసిల్లస్ కానీ సూడోమోనాస్ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు నేలలో అధికంగా ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందని రూపంలో ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందే రూపంలోకి మార్చి అందజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం యొక్క రసాయన ఎరువులు ఒక 25% తగ్గించుకున్నప్పటికీ కూడా ఎలాంటి దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా మనం ఖర్చు తగ్గించుకొని ఇక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క భాస్వరం నిల్వలను తగ్గించుకోవడానికి ఈ యొక్క జీవన ఎరువులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క జీవన ఎరువులు అనేది సూక్ష్మజీవుల సముదాయం.
ఈ యొక్క జీవన ఎరువులు నేలలో ఆమ్లాలను ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఈ ఎంజైమ్లు ఆమ్లాల ద్వారా ఈ యొక్క కరగని రూపంలో ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందేలా చేస్తుంది. కాబట్టి సో దీన్ని మనం విత్తన శుద్ధి రూపంలో కానీ నేలలో డైరెక్ట్గా చల్లుకోవడం రూపంలో కానీ లేదంటే నేలలో నారును ముంచి నాటుకోవడం ద్వారా ఈ 2-3 పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క మొక్కకు అందించినట్లయితే చాలా వరకు నేలలో అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందజేసే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం యొక్క సిఫారసు చేయబడిన విధానంగా చూసినట్లయితే సో నేలకు వేసే విధానంలో కనుక వరి పంటకైనా కానీ ఇతర పంటలకైనా కానీ సో ఒక 50 నుంచి 100 కిలోల వరకు పశువుల ఎరువు తీసుకొని దాంట్లో ఒక 2 కిలోల వరకు ఈ యొక్క పిఎస్బి జీవన ఎరువును కనుక కలిపి మనకు వరి పంటకైతే నాటు పెట్టే ముందు దమ్ములో వేసుకోవచ్చు. మిగతా పంటలకైతే విత్తనం విత్తుకునే ముందు దుక్కిలో వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎకరాకి సరిపోయే పొలానికి మనకు 50 నుంచి 100 కిలోల యొక్క పశువుల ఎరువు దాంతోపాటు 2 కిలోల ఈ జీవన ఎరువును కలిపి వేసుకునే అవకాశం ఉంటుంది. అదే విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే ఒక ఎకరాకు సరిపోయే విత్తనానికి 200 గ్రాముల ఈ యొక్క పిఎస్బిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి చేయడానికి ముందు ఈ యొక్క విత్తనాన్ని బెల్లం ద్రావణంతో పట్టించి తర్వాత ఈ యొక్క జీవన ఎరువును కలిపి కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సో ఇది కూడా డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళి నేలలో ఉండే అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వరి పంట కానీ ఇతర కూరగాయ పంటలకు కానీ మనం నారును ముంచుకొని నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పద్ధతిలో కూడా మనం ఒక 200 లీటర్ల నీటిని తీసుకొని దానికి 2 కిలోల యొక్క జీవన ఎరువును కలిపి అందులో మనం నారును ముంచి ఒక అరగంట సేపు నారును ముంచి నాటుకున్నట్లయితే కూడా ఈ విధంగా కూడా మనం జీవన ఎరువును నేలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక ఎకరాకి సాధారణంగా 24 కిలోల వరకు మనం భాస్వరం వేస్తున్నాము. దాని గురించి 2 నుంచి 3 వరకు కూడా కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జీవన ఎరువులు వాడినప్పుడు మనం ఒక డిఏపి బ్యాగ్ వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరాకి 12 నుంచి 1400 వరకు కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి తర్వాత వరి పండించే భూమిలో మనం అధికంగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నాం. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క భాస్వరం కరిగించే జీవన ఎరువులైన బ్యాసిల్లస్ కానీ సూడోమోనాస్ కానీ తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఈ యొక్క జీవన ఎరువు యొక్క ఖర్చు కనుక మనం చూసుకున్నట్లయితే 1 కేజీ జీవన ఎరువుకు 100 రూపాయలు మాత్రమే అవుతుంది. ఒక ఎకరాకి 2 ప్యాకెట్లు అంటే 200 రూపాయలు మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ 200 రూపాయల జీవన ఎరువుతోటి మనం 1400 రూపాయల ఖర్చు అయ్యే డిఏపి ఎరువుకు సమానంగా మనం భాస్వరాన్ని కరిగించుకొని భూమిలో కరిగించుకొని మనం మొక్కకు అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో వరి తర్వాత వరి పండించినా లేదా వరి తర్వాత ఇతర పంటలు పండించినా కూడా నేలలో అధికంగా వేసిన ఈ కాంప్లెక్స్ ఎరువులతో కూడుకొని ఉన్న ఈ భాస్వరాన్ని మనం గనక కరిగించి నేలకు అందించడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు, నేల యొక్క భూసారాన్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు జింకు ఇనుపధాతు లోపాలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అన్ని పంటలు కూడా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. మండుటెండల్లో మధుర రుచిని పంచే మామిడి తోటలు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో పూత, పిందె, కాయ పెరిగే దశలో ఉన్నాయి. పూత, పిందె దశలోని తోటలు పలు రకాల చీడపీడలను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా తేనె మంచు, తామర పురుగులు, కాయతొలుచు పురుగు, పిండి నల్లి, టెంక పురుగులు, అలాగే తెగుళ్లలో బూడిద, మసిమంగు తెగుళ్లు మామిడిని వివిధ దశల్లో ఆశిస్తాయి. ఈ చీడపీడల నివారణకు మామిడి తోటల్లో ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు ఆచరించాలో తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవన అధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. ఇప్పుడు మామిడి పంట చాలా కీలకమైనటువంటి దశలో ఉంది. పూత దశలో ఎక్కువగా మామిడికి ఆర్థికంగా నష్టాన్ని కలిగించేది తేనె మంచు పురుగు. ఫిబ్రవరి నుండి మార్చి నెలాఖరు వరకు కూడా దీని ఉధృతి ఉంటుంది. దీనివల్ల పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. మామిడి పూత రాలిపోవడానికి తేనె మంచు పురుగులు చాలా ముఖ్య కారణమని మనం చెప్పవచ్చు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్య ఆశించే తేనె మంచు పురుగులు లేత కొమ్మలు, చిగుళ్ళు, పూత నుంచి రసాన్ని పీల్చి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. తేనె మంచు పురుగులు విసర్జించినటువంటి తీయటి జిగురు పదార్థంపై నల్లటి బూజు లాంటి మసి తెగులు వ్యాపించి ఈ కిరణజన్య సంయోగ క్రియని ఆటంకం ఏర్పడుతుంది. తోటల్లో నీళ్లు నిల్వ లేకుండా ఉంటే దీని ఉధృతి తక్కువగా ఉంటుంది. మరి దీనికి రసాయనాల ద్వారా మనము నివారించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లీటర్ నీటికి లాంబ్డా సహిలోత్రిను 1 నుంచి 1.5 మిల్లీలీటర్లు లేదా డైమిథియేటు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసుకోవడానికి సూచించవచ్చు. తర్వాత ముఖ్యమైనది కాయ తొలిచే పురుగు. దీని ఉధృతి చిన్న కాయ దశ నుండి పెద్ద కాయ దశ వరకు కూడా ఉంటుంది. మరి కాయ ముక్కు భాగంలో నల్లటి రంధ్రంతో ఎండిన మామిడికాయ లేదా
పిందెల గుత్తులు చెట్టుకు వేలాడడం అనేది ఈ యొక్క పురుగు ఆశించిన చెట్లలో మనకి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. గోళీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకి నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నెలల్లో తల్లి పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మరి దీని నివారణకి మనము మామిడి పంట పూర్తయిన తర్వాత ఎండు కొమ్మల్ని తీసివేసి నాశనం చేయాలి. అదేవిధంగా వేప గింజల కషాయం కానీ లేదంటే వేప నూనె కానీ లీటర్ నీటికి 10 మిల్లీలీటర్లు పిచికారీ చేసిన ఎడల ఈ పురుగును కూడా మనం అదుపులో తెచ్చుకోవచ్చు. క్లోరిపైరిపాస్ 20 ఈసి లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున 2 సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మామిడిలో తామర పురుగులు. ఈ తామర పురుగులు అనేవి మామిడి పూత కాయల నుంచి రసాన్ని పీల్చి నష్టం కలుగజేసే పురుగుల్లో ముఖ్యమైనవి. ఈ పురుగులు పుష్పగుచ్చాలపైన పిందులపైన చర్మం గీకి చర్మం బేటల వారి రాతిమొంగ ఏర్పడేటట్టుగా చేయడం వల్ల కాయ నాణ్యత అనేది పడిపోతుంది. ఈ పురుగుల నివారణకి ఫిప్రోనిల్ 5 ఈసి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ లీటర్ నీటికి 1.5 గ్రాములు లేదా డైమిథియేట్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. తర్వాత ముఖ్యమైనది మామిడిలో పిండి పురుగు. వీటి తీవ్రత ఫిబ్రవరి మార్చి నెలల్లో అధికంగా ఉంటుంది. ఈ పిండి పురుగు మామిడి పిందె లేదా కాయలపైన కాడలపైన తెల్లటి పిండి వంటి పదార్థపు కవచం కలిగి ఉన్నటువంటి చిన్న పురుగులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేస్తాయి. ఇది వదిలే జిగట పదార్థం వల్ల కూడా పిందె కాయలపైన మసి తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకి తొలకరిలో మొదల దాకా దగ్గరగా దున్నకాలు అనేది చేయాలి. మరి చెట్టుకి 1 మీటర్ ఎత్తులో పాలిథిన్ షీట్స్ కట్టడం వల్ల అదేవిధంగా చెట్టు మీటర్ ఎత్తు వరకు గ్రీజు పూయడం ద్వారా ఈ తల్లి పురుగులు చెట్టుపైకి పాకకుండా మనం నివారించవచ్చు. రసాయనిక వినియోగాలని మనం పరిశీలించినప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా క్వినాల్ఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని చెట్ల భాగాలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. మరి మామిడిలో తెగుళ్ళ విషయానికి వస్తే ముఖ్యమైనది బూడిద తెగులు. మరి ఈ తెగులు ఆశించడం వల్ల మామిడి పూతపై రెమ్మలపై పిందులపై బూడిద రంగు బూజు ఏర్పడుతుంది. మరి తెగులు ఆశించడం వల్ల పూతలు లేత కాయలు కూడా రాలిపోవడం జరుగుతుంది. మరి దీని నివారణకి నీటిలో కరిగే గంధకాన్ని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున లేదా హెక్సాకొనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ పిచికారీ చేయడం వల్ల ఆ బూడిద తెగులను నివారించవచ్చు. అదేవిధంగా మసిమంగు లేదా సూటిమోల్డ్ అంటారు. ఈ తెగులు కాప్టోడియం అనే ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు తేనె మంచు పురుగు ఆశించడం వల్ల లేదా పిండి నల్లి లాంటి రసం పీల్చే పురుగులు విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం మీద వృద్ధి చెందుతుంది. ఈ తెగులు వల్ల ఆకులపైన మసిపోసినట్టు నల్లటి పొర ఏర్పడుతుంది. కిరణజన్య స్వయంక్రియ జరగకపోవడం వల్ల తద్వారా కాయ ఎదుగుదల దిగుబడి క్షీణించడం జరుగుతుంది. ఈ తెగులు ఎక్కువగా గుబురుగా ఉన్న చెట్లలో వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకి కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం మ్యాంకోజెబ్ కలిపినటువంటి మిశ్రమాలని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున ఆకులు కొమ్మలు రెమ్మలు తడిచెట్టుగా పిచికారీ చేయాలి. తేనె మంచు పురుగు అదేవిధంగా పిండి నల్లి ఉన్నాయి. వాటిని అదుపు చేయడానికి పూత సమయంలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. మరి ఆకులపైన ఉన్న మసి తొలగించడానికి 2 కిలోల గంజి పొడిని 4 లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి ఉడికించి తర్వాత మిగతా నీరు పోసి 100 లీటర్ల గంజి ద్రావణం తయారు చేసుకొని ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారీ చేయాలి. 4-5 రోజుల తర్వాత నీటిని అయినా పిచికారీ చేస్తే కూడా చాలా వరకు మసిమంగ అనేది తొలగించబడడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి సస్యరక్షణ చర్యల్ని సూచనలను పాటించి మామిడిలో తెగుల్ని సమర్థవంతంగా అరికడతారని ఆశిస్తున్నాం. ఏకపంటగా వేసిన దానికంటే మిశ్రమ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. జలసాయానికి ఈ సూత్రం వర్తిస్తుంది. ఒకే రకమైన చేపల కంటే పోటీతత్వం లేని 2-3 రకాల చేపలతో సాగు ప్రారంభిస్తే చెరువులోని సహజ ప్లవకాలను పెంపొందించుకునే వీలుంటుంది. దీనికి తోడు రొయ్యలను కూడా జత చేస్తే పెంపకం సాఫీగా సాగి రైతుకు నికరాదాయం పెరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏ రకం చేపలను జత చేయాలి అనేదే. చెరువు ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు బాగా పెరుగుతాయి. కొన్ని అడుగున పెరిగితే కొన్ని మధ్య భాగంలో మరికొన్ని చెరువు పై భాగంలో పెరుగుతాయి. రొయ్యలను కూడా జత చేసినట్లయితే పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సాంద్రతలో ఏ చేప రకాలు వేసుకోవాలి అనే అంశాలు రైతులు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చేపలు రొయ్యల మిశ్రమ సాగులో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాఖ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. కార్పు చేపల పెంపకంలో వెన్నామి రొయ్యలను కూడా పాలికల్చర్లో భాగంగా చేపట్టారు రైతులు. ఇదే ప్రస్తుత పరిస్థితులు రైతులకు ఒక ఆసరా అయింది, దిక్కు అయింది, ఆధారం అయింది. ఇప్పుడు రాను రాను మేత ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, అలానే లేబర్ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. అందువల్ల ఏంటంటే టోటల్గా నీటి నాణ్యత ప్రమాణాలు కావచ్చు, సీడ్ క్వాలిటీ కావచ్చు, అందువల్ల మన ఫీడ్ కన్వర్షన్ రేషియో కూడా రాను రాను పెరిగిపోతూ ఉంది. అందువల్ల టోటల్గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి రైతులకి ఆ నికర ఆదాయం అనేది కేవలం 60 నుంచి 70 వేలకే పరిమితం అయిపోయింది. దాదాపు ఎకరాకి 2.5 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. 2.5 లక్షలు ఖర్చు పెడితే కూడా రైతుకు మిగిలేది కేవలం 60 నుంచి 70 వేలు అయింది. అలాంటి పరిస్థితుల్లో మా కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ఆలోచన విధానాలను బట్టి, మా యొక్క అనుభవాలను బట్టి గత 12 సంవత్సరాలుగా మేము ఈ విధానాన్ని మేము రైతులకి పరిచయం చేశాం. దీంట్లో చాలా చిన్న సూక్ష్మమైన విషయం, ప్రధానంగా 6 నుంచి 8 అడుగులు లోతుండేటటువంటి చేపల చెరువుల్లో సాధారణంగా మనం 3000 వరకు స్టాకింగ్ చేస్తాం చేపలని. అది బొచ్చి కావచ్చు, గండి కావచ్చు, ఈ 2 జాతులు. బొచ్చి చేపలు ఉపరితలం మీద ఉంటాయి, గండి చేపలు కాలంలో ఉంటాయి, అలానే మోస్ట్ చేపలు అడుగు భాగంలో ఉంటాయి. మనం ఎకరాకి దాదాపు బొచ్చి చేపలని 700 ఇంచుమించుగా మనం స్టాక్ చేస్తాం. తర్వాత మన గండి చేపలను దాదాపు 2300 వరకు కూడా స్టాక్ చేస్తాం. అంటే టోటల్గా ఒక 3000 స్టాకింగ్ అయింది. అయితే దీంట్లో మోస్ట్ చేపలకు బదులుగా మన వెన్నామి రొయ్యలను ఎకరాకి ఒక 50 నుంచి 1 లక్ష వరకు మనం స్టాక్ చేసినట్లయితే ఇంకా ఏ ఇతర మేతలు అవసరం లేదు. కేవలం మనం వేసినటువంటి లెఫ్ట్ ఓవర్ ఫీడ్ మేతలు ఎలాగూ చేపలకు వేస్తాం కాబట్టి, చేపలకు వేసిన మేత మిగిలి ఉంటుంది కాబట్టి అది అడుగుకి వెళ్ళింది కానివ్వండి, ఈ చేపల విసర్జితం, అది వదిలినటువంటి విసర్జిత పదార్థం మట్టిలో కలిసిపోయినటువంటి పదార్థాన్ని కానివ్వండి రొయ్యలు ఆహారంగా తీసుకుంటాయి. అంటే అది ఆమ్నివోరస్ కాబట్టి డెటిటర్స్ని ఫీడ్ చేస్తుంది కాబట్టి ఈ అడుగు నుండేటటువంటి వేస్ట్ అంతా అది ఆహారంగా తీసుకొని మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. దాదాపు ఎకరాకి మనం 1/2 టన్ను వరకు కూడా ప్రొడక్షన్ తీయచ్చు. అంటే మనకు దాదాపు రొయ్యల నుంచే కనీసం ఒక 70-80 వేల రూపాయలు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చేపల్లో దాదాపు 60-70 వేల ఆదాయం, దీంట్లో 70 నుంచి 80 వేల ఆదాయం, దాదాపు సుమారుగా మినిమం 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు కూడా మనం ఆదాయం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక రైతులు ఈ విధానాన్ని పాటించండి. ఇందులో మనం ప్రత్యేకంగా రొయ్యలకంటూ ఆహారం వేయాల్సిన అవసరం లేదు, లెఫ్ట్ ఓవర్ ఫీడ్ వేయచ్చు. ఒకవేళ కావాలి అని అంటే రొయ్యలు బాగా అన్ని సర్వేలు బాగా వచ్చింది అని అనుకుంటే కొంత మన చేపలకు మేత వేసేసిన పిమ్మట అంచుల వెంబడి మనం కాస్త రొయ్యలకి మేత వేసినట్టయితే రొయ్యలు అందుకుంటాయి. వేయకపోయినా ఇబ్బంది లేదు. మనం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం మన ఉద్దేశం. మళ్ళీ రొయ్యలు మేతలు వేసినప్పుడు మన కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇలా రైతులు దానికి మేత వేయలేదు అన్నటువంటి అపోహను పెట్టుకోకుండా వేసే మేతనే తింటాయి కాబట్టి ఆ విధంగా రైతులు పాటించినట్లయితే చాలా వరకు మనం ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. చేపల చెరువులో రొయ్యలు వేయడం వల్ల మంచిదే కానీ కీడైతే లేదు. అంతే కూడా కాకుండా మీరు గమనించినట్లయితే మనకు ఈ లెఫ్ట్ ఓవర్ ఫీడ్ అంటే మిగిలిపోయినటువంటి మేత అనేది అడుగుకి వెళ్ళిపోద్ది. అడుగు భాగానికి వెళ్ళిపోయిందంటే అది మనకు ఖచ్చితంగా కుళ్ళిపోద్ది. కుళ్ళినప్పుడు మనకు విషవాయువులు ఏర్పడతాయి. అదే మనకు రొయ్యలు ఉన్నాయంటే రొయ్యలు అడుగు ఉన్నటువంటి ఈ యొక్క మిగిలిపోయిన మేత కానివ్వండి అది ఆహారంగా తీసుకునేస్తుంది కాబట్టి మనకు నీటి నాణ్యత ప్రమాణంలో బాగా ఉంచేటటువంటి అనుకూలంగా ఉంచేటటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేవాడు కాకుండా మీరు చూసినట్లయితే చేపల చెరువుల్లో రొయ్యల యొక్క గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చేపల చెరువుల వల్ల రొయ్యలకి ఇబ్బంది లేదు అని మనకు అర్థమవుతుంది. అంతేకూడా ఈ నీటిని మీరు పాలికల్చర్ విధానంలో చేపలతో పాటు రొయ్యలు వేసినటువంటి చెరువుల్లో ఉండే నీటిని మనం ఈ యొక్క హార్టికల్చర్ ఈ యొక్క పొలాల గట్టుల వెంపడి మనం ఈ కూరగాయలకి మనం వాడినట్లయితే ఇంకా మంచి దిగుబడి వస్తుంది, అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఇంతే కూడా కాకుండా మనం ఈ పౌల్ట్రీని కూడా చూసుకోవచ్చు. నాటుకోళ్ళు పెంచుకోవచ్చు, ఇంకా రకరకాల కోళ్ళు కానివ్వండి, డైరీని కానివ్వండి, గొర్రెలు కూడా పెంచుకోవచ్చు. ఇలా చేస్తే మనకు మంచి ఆదాయాలు ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ పాత పంటల జాతర అట్టహాసంగా ముగిసింది. జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా 6 మండలాలు 24 గ్రామాల మీదుగా సాగిన పాత పంటల జాతర జరాసంగం మండలం మాచునూరులోని పచ్చసాలె ప్రాంగణంలో ముగింపు వేడుకలు ఘనంగా సాగాయి. సంక్రాంతి పండుగ రోజున న్యాల్కల్ మండలం వడ్డీలో ప్రారంభమైన జాతర ఉత్సవం ఊరూరా చిరుధాన్యాల ప్రాముఖ్యత, జీవ వైవిధ్యాన్ని గుర్తు చేస్తూ నెల రోజుల పాటు కొనసాగింది.
25 సంవత్సరాల్లో ఎంతో మేము నేర్చుకున్నాము, గ్రామస్తులు రైతులు కూడా నేర్చుకున్నారు. అప్పుడైతే ఓన్లీ విత్తనాల గురించే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ విత్తనాలే కాకుండా తినే ధాన్యాలు, తినుబండారాలు, ఆహార వ్యవస్థల మార్పులను బట్టి కూడా మరి చిరుధాన్యాలతో పాటు పప్పు గింజలు, నూనె గింజలు, ఆకుకూరలు, సాగులో లేని ఆకుకూరలు, ఇలా అనేక రకాలైనవి 30 నుంచి 40 గ్రామాల్లో ప్రదర్శిస్తూ ఈ రోజు ముగింపు ఉత్సవానికి వచ్చాము. సేంద్రియ సాగును నమ్ముకొని జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పంటలు సాగు చేస్తోన్న అభ్యుదయ మహిళా రైతులను ముగింపు వేడుకల్లో ఘనంగా సత్కరించారు. దక్కన్ ప్రాంతంగా పేరొందిన జహీరాబాద్ ఎర్ర నేలల్లో 4 దశాబ్దాలకు పైగా సేంద్రియ పద్ధతుల్లో విత్తనాలను భద్రపరిచి కాపాడుతున్న DDS మహిళా రైతుల కృషి అభినందనీయమని శాస్త్రవేత్తలు, జీవ వైవిధ్య సంరక్షకులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి పాత రకాలన్నింటినీ కూడా అనుసంధానీకరణ చేస్తే, జాతీయ స్థాయిలో నెలకొల్పబడే జీన్ బ్యాంక్ తోటి అనుసంధానీకరణ చేస్తే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ జీన్ బ్యాంక్ జన్యువులన్నిటి కూడా రికగ్నైజ్ చేయబడతాయి. ఈ అనేక శతాబ్దాలుగా, దశాబ్దాలుగా వీటిని కాపాడుతూ వచ్చినటువంటి రైతులందరూ కూడా చట్టంలో ఉన్న బెనిఫిట్ వాళ్ళందరికీ రావాలని చెప్పేసి దానికోసం మాత్రమే ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అన్నిటిని కూడా అనుసంధానీకరణ చేయాలని చెప్పి ఈ విషయాన్ని మేము మళ్ళీ కూడా దృఢీకరిస్తూ ప్రభుత్వానికి మేము విన్నవించడం. పాత పంటల జాతర ముగింపు ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను, విత్తన ప్రదర్శనను సందర్శకులు తిలకించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలోని పౌల్ట్రీ ఫారాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిడదవోలు, కొవ్వూరు, పెరవలి పరిసర మండలాల్లో సుమారు 62,000 కోళ్లు చనిపోయినట్లు తేలింది. దీంతో వ్యాధి నిర్ధారణైన ఫారాల వద్ద కిలోమీటరు పరిధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కానూరు అగ్రహారం గ్రామానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్, గుడ్ల అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానూరు అగ్రహారం గ్రామంలో బ్లడ్ ఫ్లూ రావడం వల్ల పై అధికారుల ఆదేశాల మేరకు శానిటేషన్ చేయించడం, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఊరంతా స్ప్రే చేయించడం, టామ్ ద్వారా జనానికి జాగ్రత్త చేయడం జరిగింది. పోలపారాల దగ్గర కూడా రెడ్ జోన్ విధించడం జరిగింది. పెరవలి మండలం కానూరులో వచ్చినటువంటి ఇక బర్డ్ ఫ్లూ సందర్భంగా ఇవన్నీ చూడడానికి వచ్చాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ వైపు నుండి వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేస్తున్నారు. సో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరంగా పరిసర ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యిందో ఆ పరిసర ప్రాంతాల్లో మేమంతా కూడా స్ప్రేయింగ్ చేయడము, అలాగే చుట్టూ కూడా వాళ్ళు తీసేసినటువంటి ఆ బర్డ్స్ని సరైన విధంగా క్రిమేషన్ చేస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయడము, వాళ్ళకి అవసరమైన డైరెక్షన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కడ కూడా బయట పడేయకుండా వాటర్ బాడీస్లో కానీ రోడ్ సైడ్ కానీ ఎక్కడ కూడా పడేయకుండా ఓనర్స్ అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అది స్ట్రిక్ట్గా కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే వెళ్లే దారి ఇదంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించి ఇటు రాకపోకల్ని తగ్గించాలని కోరడం జరిగింది. అలాగే ఈ లోకల్ ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు, ఎగ్స్ కూడా ఏమీ లేకుండా అవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. 10 కిలోమీటర్ల లోపు ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు లేకుండా కొద్ది రోజులు నిషేధించడం జరిగింది. అలాగే గ్రామం అంతా కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఈ ఫార్మ్స్ ఎవరైతే పనిచేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారో వాళ్ళకి కూడా ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళకి శానిటేషన్ చేయడమే కదా, వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్టులు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా టెస్టులు చేసి ఎవరికైనా అనుమానాస్పదమైన లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా నిర్ధారించుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యాధిని బట్టి మీరు కొద్ది రోజులు చికెన్ తినడము అలాగే ఎగ్స్ వాడకము తగ్గిస్తే మళ్ళీ నార్మల్సీకి వచ్చినప్పుడు మళ్ళీ మన దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి. మీకు ఎక్కడైనా ఏ విధమైనటువంటి ఇలా డెడ్ బర్డ్స్ అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే పంచాయతీకి ఇన్ఫార్మ్ చేయమని కూడా కోరుతున్నాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.